హైదరాబాద్ చైతన్యపురిలో పబ్లో యువతులతో అసభ్యకర నృత్యాలు కలకలం రేపాయి. చైతన్యపురిలో ఉన్న వైల్డ్ హార్ట్ పబ్లో పోలీసుల సోదాలో యువతుల అసభ్యకర డ్రాన్స్లు బయటపట్టబయలయ్యాయి. ఇక కస్టమర్లను ఆకర్షించేందుకు ముంబై నుంచి యువతులను రప్పించి అసభ్యకర రీతిలో డాన్సులు చేస్తున్నట్లు తేలింది. ఈ ఘటన 17 మంది యువతులతో పాటు పబ్ యజమాని పలువురు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మకస్పోనే మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, పబ్కు సంబంధించి సోదాలు నిర్వహించారు. సో మొత్తం ఎంతమందిని వీటిలను అదుపులోకి తీసుకున్నారు? ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో పలు క్లబ్లు అలాగే పబ్బులు కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే హైదరాబాద్ చైతన్యపూర్లో వైల్డ్ హార్ట్ పబ్లో నిన్న రాత్రి సోదాలు నిర్వహించారు. పోలీసులకు పక్కా సమాచారం రావడంతో ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ కూడా ఎస్ఓటి పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే పబ్బులపై అయితే రైడ్ చేశారు. అయితే ఈ క్రమంలో 17 మంది ముంబైకి చెందిన యువతులతో అసాంఘిక కార్యకలాపాలు అలాగే అసాంఘిక నృత్యాలు కూడా చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే కూడా అటు ముంబై నుంచి వచ్చిన యువతుల్ని 17 మందిని అలాగే వీటిల్ని కూడా వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ పబ్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి వివరణ కూడా ఇవ్వాలంటూ ఎస్ఓటి పోలీసులు అలాగే చైతన్యపూర్ పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే గత కొద్ది కాలం నుంచి వైల్డ్ హార్ట్స్ పబ్ నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉండడంతో ఆ యాజమాన్యం ఎలా అయినా సరే నష్టాల నుంచి లాభాల్లోకి వెళ్ళాలనుకుంది. ఈ క్రమంలోనే అటు ముంబై నుంచి 17 మంది యువతులను తీసుకొచ్చి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు చేశారు. దీంతో అటు పబ్బుకు వచ్చే యువకుల్ని అందరినీ కూడా ఆకర్షించేందుకు అన్ని విధాలు కూడా వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసేందుకు పబ్లో పలు ఆఫర్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే అమ్మాయిలను తీసుకొచ్చి కూడా విచ్చలవిడిగా కూడా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ పబ్లో నిన్న చేసిన దాడుల్లో ఎస్ఓటి పోలీసులు దాడులు చేసిన సమయంలో 21 ఏళ్ల మైనర్లు కూడా ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. వారందరూ కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అటు పబ్ యాజమాన్యం కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. పబ్బులో 21 సంవత్సరాలు దాటిన ఎవరు కూడా మైనర్లు పబ్లోకి ప్రవేశం లేదు, వాళ్ళకి ఆల్కహాల్ అమ్మే వాళ్ళకి ఎంట్రీ లేదని చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా బ్రేక్ చేసి 21 ఏళ్ల లోపు ఉన్న మైనర్లు అలాగే చిన్నపిల్లలను కూడా పబ్బుల్లోకి అనుమతిస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటికే పబ్బు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయితే గత కొద్ది కాలం నుంచి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి, దీంతో బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ పబ్బు యాజమాన్యం కూడా ఎక్కువగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ప్రత్యేకంగా ముంబై నుంచి 17 మంది యువతులను తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటుగా ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ మొత్తంలో మద్యం ఇచ్చి వాళ్ళందరినీ కూడా మద్యం మత్తులో దించి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. యువతులు కూడా వాళ్ళతోనే సన్నిహితంగా మెలుగుతూ ఉన్నట్లే ఉండి కేవలం ఆ ముంబై నుంచి వచ్చిన యువతులు కూల్ డ్రింకులు తాగుతూ అటు కస్టమర్లకి ఎక్కువగా మందు అందిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వాళ్ళు పలు రకాలుగా వాళ్ళ కస్టమర్ల నుంచి డబ్బులు గుంజుదామనే ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు ఇప్పటికే 17 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటుగా మరికొంతమంది వీటిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.